వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. అందరూ అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ ఆర్మీ బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ కప్పు కొట్టాడు. అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ కామన్ మ్యాన్, అది కూడా అగ్ని పరీక్ష నుంచి వచ్చి ఇండియన్ ఆర్మీ పర్సన్ విన్ అయితే బాగుంటుంది అని చెప్పి కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకున్నారు. అలానే కళ్యాణ్ కూడా సీజన్ 9 విన్నర్ గా నిలవడం మనం చూసాం. కాకపోతే ఇక్కడ అమౌంట్ లో జరిగిన కొన్ని ట్విస్ట్ల గురించి మనం మాట్లాడుకుందాం. కళ్యాణ్ పడాలా విన్ అయినప్పుడు ఎప్పుడైనా కూడా 50 lakhs బిగ్ బాస్ నుంచి వచ్చే డబ్బులు విన్నర్ ప్రైజ్ అంటారు. బట్ ఆ అమౌంట్ స్ప్లిట్ కాకుండా ఓన్లీ విన్నర్ కే వస్తే కంప్లీట్ అమౌంట్ మొత్తం కళ్యాణ్ పడాలాకి వెళ్లేది. దాంట్లో మళ్ళీ 30% కంపల్సరీ జిఎస్టీ కూడా కట్ అయ్యే వస్తుంది. 50 lakhs అమౌంట్ క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేసినా కూడా కంపల్సరీ దాంట్లో 30% అనేది జిఎస్టీ అవి ఇవి మొత్తం అన్ని కూడా కట్ చేసుకుని బిగ్ బాస్ టీమ్ అనేది అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు దీంట్లో వచ్చిన పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే, సూట్ కేస్ తీసుకుని ఎవరు వస్తారు అని అందరూ ముందే డిస్కషన్లు పెట్టుకున్నారు. ఆ సూట్ కేస్ తీసుకునే ప్లేస్ లో ఇమాన్యుయల్ ఉంటాడు అని చెప్పి మన అందరం కూడా అనుకున్నాం. బట్ కట్ చేస్తే 5th ప్లేస్ లో సంజన ఎలిమినేట్ అయింది. ఆ 4th ప్లేస్ లో డెమాన్ ఎలిమినేట్ అవుతాడు అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే 4th ప్లేస్ లో వచ్చేసి ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయ్యాడు. సో ఇమాన్యుయల్ కి అక్కడ అమౌంట్ తీసుకునే ఛాన్సెస్ లేకపోయింది. అలానే 4th ప్లేస్ లో ఎలిమినేట్ అవ్వడం కూడా అందరూ అన్ఫేర్, కష్టపడిన వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉండవు అని చెప్పి ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అందరూ కమెంట్లు పెట్టడము, పోస్టులు పెట్టడము, వైరల్ చేయడము జరుగుతుంది. సో హౌస్ లో ఎక్కువ కామెడీ చేసి అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు కాబట్టి ఇమాన్యుయల్ అట్లీస్ట్ టాప్ 2 లో కానీ 3 లో కానీ ఉంటాడు. అయితే 2nd ప్లేస్ లో ఉంటాడు, లేకపోతే సూట్ కేస్ తీసుకుని బయటకు వస్తారు అని చెప్పి అందరూ చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండింది అనమాట. బట్ ఇమాన్యుయల్ 4th ప్లేస్ లో ఎలిమినేట్ అవడాన్ని అందరూ కూడా కొంచెం అన్ఫేర్ అన్నట్టుగానే అంటున్నారు. ఎందుకంటే డెమాన్ పవన్ ఎప్పుడైతే రీతు ఎలిమినేట్ అయిందో, ఎలిమినేట్ అయినప్పటి నుంచి హౌస్ లో తన గేమ్ తను ఆడుతూ 2 వారాల నుంచి కొంచెం హైలైట్ అయ్యాడు. ఇది కదా అసలు డెమాన్ పవన్ అంటే అనిపించుకునే ఛాన్స్ మనోడికి 2 weeks నుంచి వచ్చిందనమాట. తను ఆడే గేమ్ కానివ్వండి, తను ఎంటర్టైన్ చేయడము, ఆ ఫన్ క్రియేట్ చేయడము, ఎక్కువ తన మీద తను కాన్సన్ట్రేట్ చేస్తూ ఆడియన్స్ లో ఎక్కువ హైలైట్ అయ్యాడు, కనిపించాడు. అది కూడా రీతు ఉంటేనే, లోపలికి వెళ్ళి ఎవరో ఒకరితో మనం ఫ్రెండ్షిప్ ఏదో ఒక బాండింగ్ పెట్టుకుంటేనే హౌస్ లో కొంచెం హైలైట్ అవుతాము అనే వర్షన్ లో వీళ్ళందరూ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు మాట్లాడుకున్నారు. అలానే ఉన్నారు అని చెప్పి అందరూ మాట్లాడారు. బట్ వన్స్ బయటకు వచ్చిన తర్వాత డెమాన్ పవన్ కి ఎంత హైప్ వచ్చిందో మనం అందరం చూసాము. సో డెమాన్ పవన్ ఇదే ఆటని సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఫస్ట్ వీక్ నుంచి ఎవరితో బాండింగ్స్ పెట్టుకోకుండా తన ఆట మీద తను ఫోకస్ చేసి ఉంటే టాప్ 2 లో ఉండాల్సిన కంటెస్టెంట్ డెమాన్ పవన్ అని చెప్పి అందరం అనుకున్నాము. ఎందుకంటే తన మీద చాలా నెగిటివిటీ వచ్చిందనమాట. ఎందుకంటే ఎప్పుడైతే రీతు విషయంలో కొన్ని గొడవలు అవ్వడాలు, ఆ తొయ్యడాలు, చేతులు పట్టుకుని లాగడాలు, ఇదంతా డెమాన్ కి చాలా మైనస్ అయ్యింది. ఆ స్టోరీ మొత్తం డెమాన్ ఇదిలో లేకుండా ఉండుంటే మాత్రం మనోడు డెఫినెట్ గా 100కి 100% విన్నర్ కానీ రన్నర్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉండేవి అని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ పవన్ కూడా తనదైన స్టైల్లో గేమ్ ఆడాడు, అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు. అండ్ తనకున్న ఫైనాన్షియల్ ఇష్యూస్, వాళ్ళ నాన్నగారి సర్జరీ అని చెప్పారు. అండ్ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పవన్ కి మనీ నీడ్ ఉంది కాబట్టి పవన్ కి నిజంగా నక్కతొక్క తొక్కినట్లే అదృష్టం పట్టిందని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 2 weeks లో హైలైట్ అయ్యి 3rd ప్లేస్ లో ఉండి 15 lakhs బయటకు తీసుకురావడం అనేది అది మామూలు విషయం కాదు. ఎందుకంటే అందరూ కూడా ఆ ప్రైజ్ మనీ ఇమాన్యుయల్ కి వెళ్తుందని అనుకున్నారు. బట్ తనకు కూడా ఫైనాన్షియల్లీ స్ట్రగుల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ అమ్మను కూడా అడిగాడు అనమాట, మనీ తీసుకోవాలా వద్దా అంటే వాళ్ళ అమ్మ కూడా మేబీ వెయిట్ చేసి ఉంటే కప్పు వస్తుంది కాబట్టి మనీ తీసుకోవద్దు అనే డౌట్స్ కూడా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఫ్యాన్స్ ఓట్ చేసి సపోర్ట్ చేసి గెలిపిస్తారు కాబట్టి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉండేవాడు డబ్బులు తీసుకొని తొందరపడి బయటకు వచ్చేస్తారు అనే నెగిటివిటీని కూడా తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి చాలా ఆలోచిస్తారు. డెమాన్ కూడా అలానే ఆలోచించాడు. వాళ్ళ అమ్మను కూడా అడిగారు. వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని, వాళ్ళకి ఎంత ఫైనాన్షియలీ నీడ్ ఉన్నా కూడా డబ్బులు తీసుకొని వచ్చాయని చెప్పి ఎవరు డెమాన్ కి చెప్పలేదు. తనే కొద్దిసేపు ఆలోచించుకొని డిసైడ్ అయ్యి ఫైనల్ గా 15 lakhs తీసుకుని అయితే బయటకు వచ్చాడు. తీసుకురావడం చాలా బెటర్ అయింది. ఎందుకు అంటే ఆ డబ్బులు తీసుకోకుండా తను విన్నర్ అవుతాడేమో అని వెయిట్ చేసినా కూడా నెక్స్ట్ ఎలిమినేషన్ లిస్ట్ లో డెమానే ఉన్నాడు కాబట్టి, అండ్ నెక్స్ట్ డే అది కూడా రివీల్ చేశారు కాబట్టి ఓకే ఫైన్, డెమాన్ కూల్, నిజంగానే తొక్కాడు మనోడు, బాక్స్ తీసుకుని బయటకు రావడం చాలా మంచిదైందని చెప్పి అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆ అమౌంట్ వాళ్ళ నాన్నగారు సర్జరీ చేయించవచ్చు, తనకి ఓన్ హౌస్ కూడా లేదు కాబట్టి ఫైనాన్షియల్ గా తను పాపం చాలా డబ్బులు నీడ్ ఉన్నాయి అని చెప్పి ఓపెన్ గా చెప్పాడు. కాబట్టి ఓవరాల్ గా డెమాన్ విషయంలో అయితే 100కి 100% అందరం హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మనీ తీసుకోవడానికి తను అర్హుడు, తనకి నీడ్ ఉంది అని చెప్పి. సో డెమాన్ విషయం పక్కన పెట్టేస్తే
వస్తే ఆ మనీ మిస్ అయ్యాను అని చెప్పి ఇమాన్యుయల్ కి లోపల ఫీలింగ్ ఉందో ఏమో, కానీ తనైతే ఇమాన్యుయల్ 4th ప్లేస్ లో ఎలిమినేట్ అయిన తర్వాత చాలా డల్ అయ్యాడు. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అందరూ కూడా మనీ తీసుకోవడానికి కూడా ఇమాన్యుయల్ అర్హుడు, అనవసరంగా 4th ప్లేస్ లో ఎలిమినేట్ చేస్తారు అని చెప్పి బాధపడుతున్నారు. ఓవరాల్ గా ఇమాన్యుయల్ ఫేస్ లో బాధగా అనిపిస్తుంది. బట్ రన్నర్ విన్నర్ విషయానికి వస్తే అసలు తనూజ ఇప్పటి వరకు ఒక్క ఫీమేల్ కంటెస్టెంట్ కూడా కప్పు కొట్టలేదు కాబట్టి ఈసారి 100కి 100% తనూజ కప్పు కొడుతుంది అని అనుకున్నారు. ఎందుకంటే తను టాస్క్లు గేమ్ అన్ని బాగా ఆడింది. మేబీ కప్పు కొట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓటింగ్ లో కూడా అసలు డే 1 నుంచి కూడా తనూజ ఎప్పుడు తన పోలింగ్స్ ఎక్కువలోనే ఉన్నాయి కాబట్టి మేబీ తనూజ కూడా విన్ అవుతుంది అని అనుకున్నాము. బట్ విన్నింగ్ టైంలో ఒక ఇష్యూ ఏం రేజ్ అయిందంటే తెలుగు వర్సెస్ కన్నడ అని చెప్పి ఒక పాయింట్ రేజ్ చేశారు. ఎప్పుడు కన్నడ వాళ్ళనే పెట్టుకుంటున్నారు, కన్నడ వాళ్ళకే టైటిల్స్ ఇస్తున్నారు. లాస్ట్ టైం నిఖిల్కి కూడా కన్నడ అనే తనకి టైటిల్ వచ్చింది అని చెప్పారు. అలానే ఇది కొంచెం తనూజకి నెగిటివ్ అయిందని చెప్పుకోవాలి. సీరియల్ ఇండస్ట్రీలో కూడా ఎక్కువ కన్నడ వాళ్ళు అనే నెగిటివిటీ రన్ అవుతుంది కాబట్టి ఇది కొంచెం తనూజకి ఏమన్నా మైనస్ అయ్యి ఉండొచ్చేమో అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. కళ్యాణ్ తను రావడమే చాలా నార్మల్ పర్సన్ గా అగ్ని పరీక్షలో అన్ని ఫైల్స్ లో తన అప్లికేషన్స్ పెట్టి తను ట్రై చేసి జెన్యూన్ గా తను ఆడైతే ఇవాళ ఈ స్టేజ్ వరకు వచ్చాడు. ఎందుకంటే హౌస్ లో ఎవరితో ఎటువంటి కాంట్రవర్సీస్ కూడా పెట్టుకోకుండా తనదైన స్టైల్లో తన గేమ్ ఆడుతూ, అంటే ఎక్స్ట్రా పులిహోరలు కలపడాలు, ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయడాలు అలాంటి ఏం చేయకుండా జెన్యూన్ గా తన గేమ్ తను ఆడుతూ తనకి నచ్చిన వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఇక్కడ వరకు వచ్చాడు. ఒక కామన్ మ్యాన్ ఇండియన్ ఆర్మీ పర్సన్ అయి ఉండి తన లీవ్స్ ఇప్పుడు యూజ్ చేసుకొని బిగ్ బాస్ తన డ్రీమ్ గోల్ రీచ్ అవడం కోసం తను ఎలా అయితే అడుగు పెట్టాడో కప్పు కొడతా అని చెప్పాడో వాళ్ళ అమ్మ చెప్పారంట, ప్రైజ్ మనీ డబ్బులు ఇవన్నీ కాదు, కప్పు కావాలి, నాకు కప్పు తీసుకురా అని వాళ్ళ అమ్మకి ప్రామిస్ చేశాడంట. అలానే ప్రామిస్ చేసినట్టుగానే తను కప్పు తీసుకొని అయితే వచ్చాడు. కళ్యాణ్ గురించి ఇంకొక విషయం ఏం చెప్పాలంటే ఇప్పటి వరకు 9 సీజన్లో కూడా విన్ అయిన వాళ్ళందరికంటే యంగెస్ట్ కంటెస్టెంట్ ఇప్పటి వరకు బిగ్ బాస్ టైటిల్ కొట్టడం 23 years 24 years ఓల్డ్ అంతే. తనుజాకి తనకి కూడా 10 years గ్యాప్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. అంత యంగెస్ట్ కంటెస్టెంట్ టైటిల్ కొట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ 9 సీజన్లో హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. అండ్ వీళ్ళిద్దరు పేరు బాగుంది కాబట్టి ఇమీడియట్గా BB9 కూడా బీబీ ఇది కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మేబీ దానికి కూడా వీళ్ళిద్దరు పేరుగా వెళ్తారేమో అని చెప్పి ఒక టాక్ వస్తుంది. అండ్ బీబీ వాళ్ళు ఆల్రెడీ వీళ్ళిద్దరు పేరు బాగుంటుంది కాబట్టి అడిగారనే టాక్ వస్తుంది. మరి కళ్యాణ్ ఇక్కడే ఉంటారా, లేకపోతే తన జాబ్కి ఆల్రెడీ ఎక్కువ లీవ్స్ పెట్టాడు కాబట్టి మేబీ తన గ్యాప్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే అది కంప్లీట్గా వదిలేసి ఇండస్ట్రీలో సెటిల్ అవుతారా అనే విషయాలు అయితే ఇప్పటి వరకు ఎక్కడా బయటికి రాలేదు. బీబీ జోడీ అనేది ఎవ్రీ బిగ్ బాస్ సీజన్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ బీబీ జోడీకి వీళ్ళిద్దరిని అడిగారు అన్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అండ్ విన్నర్ అమౌంట్ గురించి మాట్లాడితే 50 lakhs అమౌంట్ డెమోన్ కానీ ఒకవేళ నేను విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి ఆ 15 lakhs అమౌంట్ రిజెక్ట్ చేస్తుంటే ఆ 15 lakhs కూడా విన్నర్ అమౌంట్లో యాడ్ అయ్యాయి అనమాట. ఇప్పుడు కళ్యాణ్కి రావాల్సిన 50 lakhs లోంచి డెమోన్ ఒక 15 తీసుకున్నాడు. సో ఆ 35 lakhs మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో విన్నర్కి ఆ 35 lakhs ఇచ్చారు. అలానే 5,000 ఎక్స్ట్రా ఒక అమౌంట్ స్టేజ్ పైన నాగార్జున గారు వేరే వాళ్ళతో ఇప్పించారు. టోటల్ 40 lakhs అయితే కళ్యాణ్ పడాలా గెలుచుకున్నాడు. దాంతోపాటు కారు కూడా ఇచ్చారు మారుతి వాళ్ళు. సో కారు వర్త్ కూడా ఒక 12 lakhs అలా వేసుకుని ఓవరాల్గా ఒక 50 lakhs వరకు అనుకోవచ్చు. ఎందుకంటే కళ్యాణ్ రెమ్యూనరేషన్ పర్ వీక్కి 70,000 మాత్రమే. అందరికంటే కొంచెం హౌస్లో ఉన్న వాళ్ళకంటే కూడా రెమ్యూనరేషన్ కొంచెం తక్కువ అనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. సో రెమ్యూనరేషన్ తక్కువైనా కూడా విన్ అయ్యి విన్నింగ్ అమౌంట్ తెచ్చుకున్నారు. అలానే విన్ అయితే ఆ అమౌంట్ ఏం చేస్తానో, తనకు కూడా ఫైనాన్షియల్ నీడ్స్ ఉన్నాయి. వాళ్ళ డాడీ చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఒక డ్రైవర్ కిరాణా స్టోర్ పెట్టుకున్నారు, చాలా లో ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి నా ఫ్యామిలీకి చేయాల్సింది నేను చాలా ఉంది అని చెప్పి కళ్యాణ్ ప్రీవియస్ కూడా చెప్పడం మనం చూసాము. సో విన్ అయిన అమౌంట్తో కళ్యాణ్ ఏం చేస్తారో మనం చూద్దాం. ఏది ఏమైనా కూడా ఎవరికైతే మనీ ఎక్కువ నీడ్ ఉంది, ఎవరికి జెన్యూన్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకైతే డబ్బులు వెళ్ళి అని అనుకుంటున్నారు. కాకపోతే నాగార్జున గారు తనూజాని కూడా పక్కకు పిలిచి ఆ డబ్బులు ఆఫర్ చేస్తారు. ఎందుకంటే మీ సిస్టర్ పెళ్ళి అంటున్నావు కాబట్టి మేబీ నీకు కూడా అవసరం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో, డబ్బులు తీసుకో అని చెప్పి పక్కకు పిలిచి కూడా చెప్పారు. మేబీ అప్పుడేమైనా హింట్ ఇచ్చారేమో తనూజ విన్ అయ్యే ఛాన్సెస్ ఉండవు కాబట్టి తీసుకుంటే బెటర్ అని. బట్ తనూజ దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే తను విన్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఆడియన్స్లో ఎలా ఉందో మేబీ తనకు కూడా అంతకంటే ఎక్కువ ఉండుండొచ్చు. దానివల్ల తను తీసుకోలేదు. సో ఆ ఆఫర్ రిజెక్ట్ చేయడం వల్ల తనకి రెమ్యూనరేషన్ తప్ప ఎటువంటి మనీ రాలేదు. తనుజ కూడా స్టేజ్ మీద చాలా డౌన్ అయిపోవడం చూసాము. ఎందుకంటే తను విన్నర్ని అనౌన్స్ చేసే వరకు కూడా చాలా టెన్షన్ పడుతూనే ఉంది, విన్ అవుతానా లేదా అని. ఎప్పుడైతే నాగార్జున గారు కళ్యాణ్ని విన్నర్గా అనౌన్స్ చేశారో తను చాలా డల్ అయింది. ఫేస్లో ఆ గ్లో, హ్యాపీనెస్ లేదు. ఎందుకంటే పాపం కష్టపడి టాస్క్లు ఆడింది, గేమ్ ఆడింది కాబట్టి విన్ అవుతా అనే ఇది ఉంటుంది. సడన్గా ఏది లేదు అనేసరికి ఆ పెయిన్ ఉంటుంది కాబట్టి అది
కంపల్సరీ తనుజ ఫేస్లో అయితే కనిపిస్తుంది. అట్లీస్ట్ తనకి కాన్ఫిడెన్స్ లేకున్నా కూడా విన్ అవుతాను అనే కాన్ఫిడెన్స్ లేకున్నా కూడా ఆ 15 lakhs తీసుకుంటే వాళ్ళ చెల్లి పెళ్ళికో దేనికో యూజ్ అయ్యాయి. బట్ వాళ్ళ మదర్కి కూడా మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వండి, మీ డాటర్ ఇక్కడ వరకు తీసుకొచ్చింది సావిత్రమ్మ గారు అని చెప్పి నాగార్జున గారు మాట్లాడడం చూసాము. సో కళ్యాణ్ కూడా థ్యాంక్స్ చెప్పాలి అనుకున్న వాళ్ళకి, శ్రీజాకి తను సపోర్ట్ చేసిన ఆ కామన్ మ్యాన్స్ నుంచి, అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాడు. బట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చెప్పి తనుజ వల్లే ఇక్కడున్నాను అని చెప్పి తనుజ చాలా సపోర్ట్ చేసింది అని చెప్పాడు. బట్ కామనర్స్లో చాలామంది ఆడియన్స్ ఏమంటున్నారంటే తనుజ అంతేం సపోర్ట్ చేయలేదు, తనుజ అంటే కళ్యాణ్కి ఇష్టం కాబట్టి తను ఓవర్గా అనుకుంటున్నాడు, కానీ కళ్యాణ్కి తనుజ సపోర్ట్ చేసింది ఓ పెద్దగా ఏం లేదు అని చెప్పి కమెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా హౌస్లో ఏం జరిగిందో మనం 24/7 చూడలేదు. గేమ్ పరంగా కానివ్వండి, పర్సనల్గా కళ్యాణ్ లో ఉన్నప్పుడు తనుజ మంచిగానే రిసీవ్ చేసుకుంది కాబట్టి మేబీ ఆ కృతజ్ఞత కళ్యాణ్కి ఉందేమో. ఓవరాల్గా సీజన్ 9 అయితే ఇలా ఎండ్ అయింది. అసలు మీరు ఇన్ని ట్విస్టులు జరుగుతాయి మనీ విషయంలో ముఖ్యంగా అని అనుకున్నారా? మీరేం ఎక్స్పెక్ట్ చేశారు? ఏం జరిగింది? మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.